హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు నెట్ బ్లౌజులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఈ నెట్ బ్లౌజ్ వేసే ముందు మనం నెక్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ డ్రా చేసి పెట్టుకున్నానండి, ఫ్రేమ్ ఫిట్ చేసేసుకొని. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి ఉండే ఆపోజిట్ కలర్ని తీసుకున్నానండి. మనము నెట్ అటాచ్ చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుందండి. మనము నెట్ క్లాత్ని టైట్గా పట్టేసుకొని ఇలా చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. మనం నెక్ డ్రా చేసుకున్నాం కదండి, దానికి ఉత్తల సైడ్ మాత్రమే మనం స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది దగ్గరగానే వేసుకోండి, నెట్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సెకండ్ లైన్కి మనకు గ్యాప్ ఎంత ఉండాలంటే మనం నెక్కి వచ్చేసి ఒక 2.5 అలా పెట్టుకుంటాం కదండి. మనకు 2.5 లోపే ఉండేలాగా ఈ మెజర్మెంట్ అనేది చూసేసుకోవాలి, సెకండ్ లైన్ మెజర్మెంట్. చూసారు కదా, మనం నెట్కి అటువైపు ఇటువైపు కాటన్ థ్రెడ్తో ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత మెయిన్ మెజర్మెంట్ మీద మనం ఇలా చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ లైన్ చైన్ స్టిచ్ అయిపోయాక ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ఎంత వెడల్పు ఉండాలంటే, మనకు ఇక్కడ నెక్ మెజర్మెంట్ వచ్చేసి 2.5 అలా వస్తుంది కదా, దానికి తక్కువగానే మనం తీసుకోవాలండి. పావు తక్కువ 2 అలా తీసుకున్నామంటే ఆ గీత నుంచి యువతలకి ఫ్లవర్స్ అలా వేసినప్పుడు ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి మనం కొంచెం తక్కువగానే పెట్టుకోవాలండి. 2.5 లోపే మనం నెట్ అనేది ఫిట్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కలుపుకుంటూ ఇలా స్కేల్తో లైన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చూడండి మనకు మెజర్మెంట్ ఎంత వచ్చిందనేది. పావు తక్కువ 2 అలా తీసుకున్నానండి. ఇప్పుడు మనం మెయిన్ మెజర్మెంట్లో చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కాటన్ థ్రెడ్తో పని లేదండి, మనం కాటన్ థ్రెడ్ని తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఉన్న నెట్ క్లాత్ని ఇలా దగ్గరగా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. అండ్ అలాగే ఇటు సైడ్ ఉండే నెట్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి నెట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో నెక్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.